ఒక కపుల్ లెహెంగా యాక్చువల్లీ మన మిషన్ మీద చేసింది అండి. మొత్తం మాన్యువల్ ఎంట్రీ మీద చేసిన కస్టమైజ్డ్ లెహెంగా అనమాట. స్లిప్పర్స్ మీద, ఫుట్వేర్ మీద, మళ్ళీ క్యాప్స్ మీద, నెట్ వర్క్స్ మీద, నెట్ మీద, సో అన్ని విధాలుగా చేసుకోవచ్చు అనమాట. దాహో A15+ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ 4A4 సింపుల్ స్టెప్స్ లో మీకు ఎంబ్రాయిడరీ అనేది అయిపోతుంది అనమాట. ఏ మిషన్ కైనా సరే ఒక ఫ్రేమ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకు 1 మీటర్ క్లాత్ అట్ ఎ టైం కూర్చుంటుంది కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాము. ఇది డబల్ సీక్వెన్స్ అనమాట. ఇంట్లో 1.5 మీటర్ క్లాత్ కూర్చుంటుంది. సో ఇది బొటిక్స్ కి, కుర్తాస్ కి, మళ్ళీ లెహంగా వర్క్స్ మీదకి ఇవి చాలా బాగా యూస్ఫుల్ అనమాట. సో కస్టమర్కి ఏదైనా సరే మనం ఇది PDF కాపీ పంపిస్తాము. వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ చెప్పేస్తే మనం అలా ట్రాన్స్పోర్ట్లో కూడా వేసేస్తాం అనమాట. హాయ్ హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు MTC ఎంబ్రాయిడరీ మిషన్స్. సో ఈరోజు MTC మిషన్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కోసం నేను మీకు చెప్తానండి. మన MTCలో మనము సేల్స్ అండ్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, అసలు ఫ్రేమ్ ఏరియాస్ ఏంటి అనేది మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం మన MTCలో మనం ఇప్పుడు యానివర్సరీ సేల్స్ జరుపుకుంటున్నామండి. సో దీంట్లో మనకి సో మెనీ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో మెషినరీస్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీరు ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏవేవి ఉన్నాయి, అసలు ఎలా ఉంటుంది మిషనరీస్ అన్నీ మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాకు వీడియో కాల్లో కానీ, ఫోన్ కాల్లో కానీ, వాట్సాప్లో పింగ్ చేయొచ్చండి. సో మన దగ్గర అయితే ఆల్ ఫ్రేమ్ ఏరియాస్ ఉంటాయండి. 21 మోడల్స్ ఉంటాయి మన MTCలో. సో ఫస్ట్ నేను బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మన బేసిక్ మోడల్. దీన్ని మనం 16x24 అంటాం. సో ఇలా మన పొడవున 16 ఇంచెస్, సో ఇలా వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది. చాలా చిన్న మిషన్, అంటే మనకి ఏంటంటే బ్యాక్ అట్ ఎ టైం అయిపోతుంది. కొంచెం మ్యాక్స్ ఫ్రిడ్జ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్లో చూసుకుంటే. సో దీనికి మనకి రోబామ్ వస్తుంది, ఇలా కర్వ్ కట్ వస్తుంది. సో మన MTCలో స్పెషాలిటీ ఏంటంటే రైట్ ఫ్రమ్ బేసిక్ మిషన్ నుంచి హై ఎండ్ వరకు అన్నిటిలోనూ దాహో A15+ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ 4A4 సింపుల్ స్టెప్స్లో మీకు ఎంబ్రాయిడరీ అనేది అయిపోతుంది అనమాట. అంటే దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుందండి. సో మనం ట్రైనింగ్ డెమో అనేది మేము మీకు పూర్తిగా ఇస్తామన్నమాట. సో దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇప్పుడు చాలా హాట్ సెల్లింగ్ మోడల్ ఉందండి. సో ఇది మన నెక్స్ట్ మోడల్ విచ్ ఇస్ 20x32 అంటాం మనము. సో ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్, ఇలా వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుంది. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ మోడల్, హైలీ రోబస్టిక్ మెషినరీస్ ఇవన్నీ. సో బేసిక్గా ఎవరన్నా బొటిక్ కానీ, టైలరింగ్ కానీ, ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో దీంట్లో మనకి ఏంటంటే అట్ ఏ టైం బ్యాక్, ఫ్రంట్ హ్యాండ్ అయిపోతాయి. హ్యాండ్స్ అనేది మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఫ్రేమ్ సైజెస్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు 1 మీటర్ క్లాత్ అట్ ఏ టైం కూర్చుంటుంది కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. సో ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ కాబట్టి మనకి పవర్ కన్జప్షన్, కరెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ హై ప్రాఫిటబుల్ మార్జిన్ ఉంటుంది దీంట్లో అనమాట. లేదండి, అన్ని మోడల్స్కి, అన్ని మిషనరీస్కి మనకు పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్న మిషనరీ మ్యాక్సిమం 200 వాట్స్ మాత్రమే మనకు కరెంట్ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో అంటే జస్ట్ ఇన్ ఏ డే చెప్పుకోవాలంటే గట్టిగా మీరు 10 hours రన్ చేసా కూడా 2 యూనిట్స్ కాలుతుంది. సో మన కమర్షియల్ యూనిటే 7 రూపీస్ పర్ యూనిట్ ఉంది. సో ఇన్ ఏ డే మీరు 20 రూపీస్ పెట్టుకోవచ్చు. అండ్ మన ఈ మిషనరీ కెపాసిటీ ఏంటంటే స్పెషల్లీ MTCలో మీరు మ్యాక్సిమం 4 to 5 బ్లౌజెస్ వేసుకోవచ్చు. చిన్నవైతే, పెద్దవైతే 2 to 3 వేసేసుకోవచ్చు. సో అంత మంచి ఫినిషింగ్ క్వాలిటీ ఉన్న మిషనరీస్ అనమాట. సో దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 500x1200 మోడల్ విచ్ ఇస్ 20x48 అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ మిషన్కి స్పెషాలిటీ వచ్చేసి దీంట్లో 1.5 మీటర్ క్లాత్ కూర్చుంటుంది. సో ఇది బొటిక్స్కి, కుర్తాస్కి, మళ్ళీ బ్యాక్ మనం ఇప్పుడు చాలా మటుకు పల్లూస్ మీద వర్క్ వస్తుంది కదా, సో వాటి మీద, లెహంగా వర్క్స్ మీదకి ఇవి చాలా బాగా యూస్ఫుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ అంటే అట్ ఎ టైం అయిపోతాయి ఫుల్ లెంత్. సో దీంట్లో మనకి ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే, సో ఇట్లాంటి ఒక డివైడర్ కనుక మీరు తీసుకొని అటాచ్ చేసుకుంటే ఎక్కడైనా సరే
మనకు ఆ మిషన్ ఆ స్పేస్ ఏరియా మటుకు రన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీన్ని ఇట్లా ఫిట్ చేస్తే ఇది 20/32 లాగా రన్ అవుతుంది. ఈ ఏరియా మనకి డమ్మీ అయిపోతుంది అనమాట. సో 2-in-1 మిషన్ అని చెప్పుకోవచ్చు. లేదండి, మనకి మన మిషన్తో ఇది ఇంకొక ఫ్రేమ్ సెట్ కూడా వచ్చేస్తుంది. సో మన ఎంటీసీ మిషనరీలో ఏ మిషన్కి అయినా సరే ఒక ఫ్రేమ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్ ఏ మిషన్కైనా సరే. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం అట్ ఏ టైం 2 డివైజెస్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది కార్డింగ్ అంటాం అనమాట మనం. ఓకేనా. సో ఈ కార్డింగ్ డివైస్లో ఏంటంటే ఈ మెషినరీస్లో ఏంటంటే మనం ఇట్లాంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం కార్డింగ్ డివైస్ అంటాం. అట్ ఏ టైం 2 డివైజెస్ అటాచ్ చేసుకోవచ్చు మన ఎంటీసీ మిషన్లో. సో ఇప్పుడు మనం 3 డివైజెస్ కూడా అటాచ్ చేసుకుంటున్నాము. సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఇది మన కార్డింగ్ డివైస్ అండి. దాని మీద వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా చూసారు కదా, దీంట్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే టైప్ ఉంటుందన్నమాట వర్క్. సో దీన్ని కార్డింగ్ వర్క్ అంటాం. సో ఇది మనకి రెప్లికేట్ ఆఫ్ మగ్గం వర్క్, కానీ మగ్గం వర్క్ కాదు. సో నెక్స్ట్ డివైస్ వచ్చేసి మనది ఇదండి. ఎంటీసీ ఎప్పుడు మనకి కొత్త డెవలప్మెంట్స్ తెస్తూ ఉంటుందన్నమాట మార్కెట్లోకి. సో అలా తెచ్చిన డెవలప్మెంటే ఇది. సో ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాము. ఇది డబల్ సీక్వెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ చూసుకుంటే చాలా మటుకు యంగర్ జనరేషన్ వాళ్ళు లేకపోతే చిన్నపిల్లల టీషర్ట్స్ మీద మనకి వస్తుందన్నమాట సీక్వెన్స్ వర్క్. సో అట్లాంటి సీక్వెన్స్ వర్క్ మిషన్ డివైస్ అది. సో అండ్ వాటితో పాటు మన దగ్గర బీట్స్ అని మళ్ళీ కట్ వర్క్ నీడిల్స్ అవన్నీ డివైజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అన్నీ చేసుకోవచ్చండి. సో ఇంకొక స్పెషల్ డివైస్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మనము పెయింటింగ్ ప్యాడ్ అంటాం అనమాట. సో దీని మీద మనకు ఒక పెన్ ఇస్తారు. ఆ పెన్తో మనం ఏదైతే దీని మీద వేస్తామో అది ఆటోమేటిక్లీ మనకి ఎంబ్రాయిడరీలో కన్వర్ట్ అయిపోయి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్. అంటే మాన్యువల్ డిజైన్స్ కానీ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా విఐపి లేకపోతే ఎవరైనా కిడ్స్వి ఫస్ట్ టైం ఏదైనా వాళ్ళు ఇంప్రెషన్ వేశారు, అది మనకు గుర్తుగా ఉండాలి అన్నప్పుడు ఇట్లాంటి వాటి మీద వేస్తే అది మనకి ఎంబ్రాయిడరీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అది ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది అనమాట. సో మార్కెటింగ్ వాళ్ళకి ఇట్లాంటి గుర్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ఎ స్పెషల్ డివైస్ అనమాట. సో మన మిషన్ మీద ఎలా వర్క్ అవుతుందో చూపిస్తానండి. సో ఈ హ్యాండ్మేడ్ది మనకి ఇప్పుడు వర్కింగ్ మోడల్ చూడండి మీరు. ఇప్పటిదాకా మీ దగ్గర మోడల్స్ మిషన్స్ యొక్క మోడల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఓన్లీ ఫర్ సేల్స్ ఉంటాయండి మీ దగ్గర సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? లేదండి, మన దగ్గర మెయిన్గా సర్వీసే ఉంటుంది. ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. బికాజ్ ఇప్పుడు మార్కెట్లో ఏమైపోయిందంటే చాలా మట్టుకు మనకి వేరియేషన్స్ చాలా వచ్చేసాయి మిషనరీస్. సో ఎప్పుడైనా చూసుకోండి, మనము మోడల్ని కాపీ చేయగలుగుతాం కానీ క్వాలిటీని కాపీ చేయలేం. సో మన దగ్గర ఏంటంటే ద క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది. అండ్ మనది ఏ రీసెల్లర్ కాన్సెప్ట్ కాదు. సో ఏ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉండరు మనకి. డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కంపెనీ నుంచి మనకి మా గోడౌన్ నుంచి కస్టమర్ దగ్గరికి. సో ఇట్స్ వెరీ క్లియర్ కట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనకి సర్వీస్ అనేది ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట దీంట్లో. సో మనం ఏంటంటే ఫస్ట్ వీడియో కాల్లో ఫోన్ కాల్లో మీకు అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బికాజ్ ఏంటంటే కొంచెం లాంగ్లో ఉంటారు కస్టమర్. సో ఇమీడియట్గా రీచ్ అవ్వలేని వాళ్ళకి ఫస్ట్ ఇలా చేస్తాము. వాళ్ళు ట్రై చేసి వాళ్ళతో అయ్యిందంటే వెళ్ళండి ఫైన్, లేదంటే మా టెక్నికల్ టీం అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి అక్కడ ఏమైందో చూసి రిజాల్వ్ చేసి వస్తారనమాట. లేదండి, మనం ఆల్ ఇండియా వైజ్లో వెళ్తాం అనమాట. మన మిషనరీస్ ప్రతి ప్లేస్లో ఉన్నాయి. రైట్ ఫ్రమ్ హైదరాబాద్ తీసుకోండి, కర్నూలు, మెదక్, గుంటూరు, వరంగల్, బీహార్, ఒడిస్సీ, సో పూణే, అన్ని ప్లేసెస్లో మన మిషనరీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరన్నా కస్టమర్స్ అక్కడి నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు మేము నియర్ బై ఉన్న మిషనరీస్ కూడా చూడమని చెప్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ, మన దగ్గర మొత్తం రా మెటీరియల్ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, దీనికి సంబంధించిన థ్రెడ్స్ కానివ్వండి, ఫ్యూజన్ పేపర్స్ కానివ్వండి, మొత్తం ఈ యాక్సెసరీస్ కానివ్వండి, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ నుంచి ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఎంటీసీ ఏంటంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. రైట్ ఫ్రమ్ మిషనరీ నుంచి యాక్సెసరీస్ వరకు ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో మన దగ్గర చూసారు కదా, ఇలా 500+ షేడ్స్ ఉంటాయి. సో కస్టమర్కి ఏదైనా సరే మనం ఇది PDF కాపీ పంపిస్తాము. వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ చెప్పేస్తే మనం అలా ట్రాన్స్పోర్ట్లో కూడా వేసేస్తాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ అండి, షిప్మెంట్స్ కూడా అవుతుంటాయి మనకి. కస్టమర్కి ఏది కావాలంటే అది, రైట్ ఫ్రమ్ ఫ్యూజన్ పేపర్స్ నుంచి ఇట్లాంటి థ్రెడ్స్ వరకు చిన్న చిన్న యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ మన ఎంటీసీలో అవైలబుల్ ఉంటాయండి.
సో భవ్య గారు ఇప్పటిదాకా మనం మోడల్స్ మిషన్ యొక్క మోడల్స్ అండ్ సర్వీసెస్ అన్ని చెప్పారు కదండి. మిషన్ మీద చేసిన వర్క్ ఏమైనా అవుట్పుట్స్ ఉన్నాయండి? చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను రండి. ఎగ్జాక్ట్లీ అండి, చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో చాలామంది ఏమనుకుంటారంటే మిషన్స్ అనగానే జస్ట్ మనకి బ్లౌజెస్ వరకే లిమిట్ అని అనుకుంటారు. బట్ కొంచెం క్రియేటివ్గా ఆలోచించారంటే స్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎయిదర్ అది మహిళలు కానివ్వండి లేకపోతే ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కొంచెం మీ మైండ్లో ఉన్న క్రియేటివ్ థాట్స్ పెట్టారంటే యు ఆర్ సమ్వేర్ అని చెప్పుకోవాలి. సో ఎగ్జాంపులే ఇది అండి. సో ఇది చూసారు కదా, ఇది ఒక కపుల్ లెహెంగా. యాక్చువల్లీ మన మిషన్ మీద చేసింది అండి. సో ఈ ఒక్క ప్యానెల్లో మనకి 300 కలర్స్ ఉన్నాయి. సో ఏంటంటే కస్టమర్కి వాళ్ళకి కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, దీన్ని ఒక ప్యానెల్ అంటాం మనం. సో దీనికి మనకి 300 కలర్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ 300 టైమ్స్ మన మిషన్ ఆన్ అండ్ ఆఫ్ అయిందనమాట. సో మీరు చూసారు కదా, దీనికి ఏ థ్రెడ్డింగ్స్ కూడా లేవు. ఆటో కటర్ ఉంటుంది మన మిషన్లో. సో అదంతా అదే కట్ చేసుకుంటుంది. సో మనం ఏంటంటే కస్టమర్కి తగ్గట్టుగా. సో ఈ ప్యానెల్లో చూస్తే మనకి కెమెరా వచ్చేసి పింక్ కలర్లో ఉండాలి. మళ్ళీ ఇదే ప్యానెల్లో చూస్తే వాళ్ళకి మెరూన్ కలర్లో కావాలి. సో ఫుల్లీ మనం ఏంటంటే ఇది మొత్తం మాన్యువల్ ఎంట్రీ మీద చేసిన కస్టమైజ్డ్ లెహెంగా అనమాట. సో అండ్ ఇది కూడా. సో దీంట్లో ఏంటంటే ఈ డాగ్ చూసారు కదా, సో ఈ పప్పి వచ్చేసి వాళ్ళకి ఇది ఒక మెమరబుల్ అంట. చిన్నగా ఉన్నప్పుడు ఇది చనిపోయింది. సో దాన్ని నాకు కావాలి అని చెప్పారు. సో మనం ఇలా చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు ఒక కపుల్ వాళ్ళ మెహందీ ఫంక్షన్కి వేసుకున్నారు. సో ఎనీ గెసెస్ అండి ఎంత అయిండొచ్చు ఈ మొత్తం కాస్ట్యూమ్కి? ఎగ్జాక్ట్లీ, అందరూ అలానే అనుకుంటారు. బట్ యాక్చువల్గా అట్లా వచ్చినా చాలా మనకి ఎక్కువ ఇన్కమే. బట్ ఇది మొత్తం మనకు కంప్లీట్ అవ్వడానికి 1.5 వరకు మనం ఛార్జ్ చేసుకున్నాం దీనికి. సో ఇట్స్ ఎంటైర్లీ డిజైనర్ పీస్ అండి. సో ఇట్లాగే మనకి కస్టమర్కి ఒక్క బ్లౌజ్ ఒక్క వర్క్ ఇలా వచ్చిందంటే ఇంకేం కావాలి? నెలలో 1-2 అడిగా అంటే చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బ్లౌజెస్లో దీన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మిషనరీస్ ఇవన్నీ. సో మేము అందుకే కస్టమర్కి మెయిన్గా ఏం చెప్తామంటే మీ క్రియేటివ్ థాట్స్ని కానివ్వండి, మీరు ఇచ్చే క్వాలిటీని కానివ్వండి, అది ఎవరు కాపీ చేయలేరు. సో కాబట్టి మీరు కొంచెం హై ఎండ్ మిషనరీస్ని, కొంచెం క్వాలిటీ ఉన్న మిషనరీస్ తీసుకున్నారనుకోండి, సో ఇట్లాంటి వర్క్స్ మీరు చాలా చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా మనం ఎన్నో ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయండి. సో స్పెషల్గా చూసుకుంటే మీరు ఎక్కువ ఇట్లాంటి ఆర్ట్ గ్యాలరీలో కనిపిస్తుంటాయి మనకి. ఇది కూడా అదే వేసింది మనం మొత్తం. ఇదంతా థ్రెడ్ వర్క్స్, ఇదంతా చూడండి మొత్తం కంప్లీట్ ఎంబ్రాయిడరీ. మీరు ఇంకా అదే చూస్తున్నారు. సో ఇది చూడండి, దిస్ ఈజ్ అన్ ఎపిక్ పిక్ అని చెప్పుకోవాలి. సో ఇది ఒక డాన్సింగ్ డాల్ పెయింటింగ్ లాగే ఉంటుంది. బట్ మీరే టచ్ చేసి చూడండి, ఇట్స్ ఎంటైర్లీ థ్రెడ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. సో మన 20/48 మిషన్ మీద, ఎంటీసీ వారి 20/48 మిషనరీ మీద మనం వేసింది అనమాట. సో అవే కాకుండా ఇంకా కొంచెం క్రియేటివ్గా మనం ఇలాంటి స్లిప్పర్స్ మీద, ఫుట్వేర్ మీద, మళ్ళీ క్యాప్స్ మీద, నెట్ వర్క్స్ మీద, నెట్ మీద, సో అన్ని విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, మనకి క్యాప్కి డివైస్ ఉంటుందన్నమాట. సో క్యాప్ డివైస్ కావాలనుకున్న వాళ్ళు క్యాప్ డివైజెస్ కూడా తీసుకోవచ్చు. సో మనము మిషన్తో పాటు మేము ఇందాక చెప్పాం కదా ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్ సెట్ ఇస్తామని. సో దాని మీద మనం లోగో వేసుకోవడానికి కూడా చిన్న ఫ్రేమ్ ఉంటుందన్నమాట. సో ఎంటీసీలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. జస్ట్ మీరు ఒక డ్రీమ్తో ఉంటే చాలు, అంతే. సో మీరు చూసారు కదా, ఇక్కడ చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ మన ఎంటీసీ మిషన్ మీద వేసినాయి. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మోటివ్ వర్క్తో వేసింది. సో సేమ్ మనది మగ్గంలో అదే డిజైన్ వేస్తే మనకి 4,000 to 5,000 ఛార్జ్ చేస్తారు. మన మిషన్ మీద అయితే ఈజీగా హాఫ్ డేలో అయిపోయింది ఆ వర్క్. సో అంత నీట్గా ఉంటాయి అనమాట. వీటి వల్ల మనకి రేంజెస్ ఎలా ఉంటాయండి? మన బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు? సో ఈజీగా అండి, మనం నాన్ సీజన్లోనే తీసుకుంటేనే ఈజీగా 30,000 to 40,000 చేసేయచ్చు. మనకు ఒక ఫోటో ఎంబ్రాయిడరీ కానివ్వండి, లేకపోతే చిన్న మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా నాన్ సీజన్లో చాలా మటుకు సెల్ అవుతూ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి నాన్ సీజన్ ఆఫ్ సీజన్ అని లేదండి. రైట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్, మండే టు సండే, బర్త్డేస్ అని, ఫెస్టివల్స్ అని, అదని ఇదని వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇన్కమ్ అయితే చాలా ఉంది. అండ్ సీజన్లో, స్పెషల్గా సీజన్లో అయితే ఎంతోమంది కస్టమర్ నుంచి మేము వింటూ ఉంటాము ఈజీగా 1 lakh వరకు వాళ్ళు మనకి మేము ఎర్న్ చేసుకున్నాము అని చెప్పేసి. చాలా అండి. దీస్ ఆర్ వన్ టైమ్ మిషనరీస్ అనమాట, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మిషనరీస్, మనకి హై ప్రాఫిట్ రేంజ్. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, ఇన్
కేస్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎలా అండి? సో నేను అదే చెప్పాను కదా, మెయిన్గా మనది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనమాట. సో ఎందుకు అంటున్నానంటే ఇవి సిఎన్సి కేటగిరీ సంబంధించిన మిషనరీస్. సో ఈ నార్మల్ టెక్నీషియన్స్ జనరల్గా ఫ్రిడ్జ్, టీవీ అట్లా రిపేర్ చేసే ఎలక్ట్రీషియన్స్ ఎవరు దీని మీద వర్క్ చేయలేదండి. బికాస్ ఎగ్జాక్ట్లీ దీంట్లో ఉన్న టెక్నికల్ టీమ్ కొంచెం హైలీ ప్రొఫైల్డ్ ఉంటారు. అండ్ ఏంటంటే దీంట్లో సంబంధించిన మోటార్స్ కానివ్వండి, ఎక్స్ మోటార్ కానివ్వండి, వై మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, సో దీని మీద ఫుల్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మనకి ఇమీడియట్ రిజాల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. మేము మాదే కాకుండా ఏ కంపెనీ మిషనరీస్కి అయినా సర్వీస్ ఇస్తామండి. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఇన్ని లక్షలు పెట్టి కస్టమర్ కొన్నప్పుడు వాళ్ళు ఆ ఫేస్ చూసుకోకూడదు. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నేను మా కస్టమర్కి ఫేస్, వాళ్ళు వాళ్ళ కస్టమర్కి ఫేస్. సో ఒక బ్లౌజ్ పెట్టి రన్ చేస్తున్నప్పుడు సడన్గా మనకి ఇష్యూ వచ్చినప్పుడు అది ఇమీడియట్గా రిజాల్వ్ కాలేదనుకోండి, చాలా ప్యానిక్ అయిపోతారు కస్టమర్. బికాజ్ అమ్మో ఇంత పెట్టి కొన్నాము, ఇంత పెద్దగా ఉంది, అదే మనని చాలా చేస్తుంటారు. సో మన ఆలోచన అంతా ఎలా ఉండాలంటే నెక్స్ట్ మనకి ఏంటి, మనం ఇన్ని పెట్టి కొన్నాము, అది చాలామంది సేవింగ్స్ కానివ్వండి, లేకపోతే చాలా మటుకు ఏంటంటే అందరూ కొంతమందికి గోల్డ్ లోన్ పెట్టుకుంటారు, లోన్స్కి వెళ్తుంటారు. సో ఒక్కొక్కళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ స్టెప్ తీసుకొని బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళే చాలా గ్రేట్. సో అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ దొరకలేదనుకోండి, ఇంకా తీసుకొని కూడా స్టార్ట్అప్ చేసి కూడా ఎందుకు. సో అందుకే మెయిన్గా సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మా డీటెయిల్స్ అని మీరు కంప్లీట్ డీటెయిల్గా చెప్పారు కదండి. అండ్ మీ ప్రోడక్ట్స్ యొక్క వారంటీ అండ్ గ్యారంటీ ఎలా ఉంది? సో వారంటీ గ్యారంటీ పీరియడ్ తీసుకుంటే అండి మనకి 2 years మెయిన్ మోటో వారంటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సర్వీస్ వచ్చేసి 1 year అంతా సర్వీస్ మనదే ఉంటుందండి. సో నేను మీకు చెప్పాను కదా బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియోలో, మన ఎంటీసీలో ఇప్పుడు యానివర్సరీ సేల్ నడుస్తుందండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఎంటీసీ యానివర్సరీ సేల్ తీసుకొచ్చింది. సో మీకు డిస్కౌంటెడ్ ప్రైస్తో పాటు సో మెనీ ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయండి. సో మన దగ్గర ఏంటంటే రైట్ ఫ్రమ్ 2.5 నుంచి అంటే 2,50,000 నుంచి 10 lakhs వరకు ఉన్నాయండి. బికాజ్ మనకి మోడల్ టు మోడల్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. మన దగ్గర సింగిల్ హెడ్ ఉంటుంది, మల్టీ హెడ్ ఉంటుంది, మళ్ళీ కర్వ్ కట్ మోడల్ ఉంటుంది. సో కస్టమర్ చూస్ చేసుకునే దాన్ని బట్టి కాస్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో మీరు చూసారు కదా ఇక్కడ చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ మన ఎంటీసీ మిషన్ మీద వేసినాయి. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మోటివ్ వర్క్తో వేసింది. సో సేమ్ మనది మగ్గంలో అదే డిజైన్ వేస్తే మనకి 4,000 to 5,000 ఛార్జ్ చేస్తారు. మన మిషన్ మీద అయితే ఈజీగా హాఫ్ డేలో అయిపోయింది ఆ వర్క్. సో అంత నీట్గా ఉంటాయి అనమాట. వీటి వల్ల మనకి రేంజెస్ ఎలా ఉంటాయండి? మన బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు? సో ఈజీగా అండి మనం నాన్ సీజన్లోనే తీసుకుంటేనే ఈజీగా 30,000 to 40,000 చేసేయచ్చు. మనకు ఒక ఫోటో ఎంబ్రాయిడరీ కానివ్వండి, లేకపోతే చిన్న మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా నాన్ సీజన్లో చాలా మటుకు సెల్ అవుతూ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి నాన్ సీజన్ ఆఫ్ సీజన్ అని లేదండి. రైట్ ఫ్రమ్ January to December, మండే టు సండే బర్త్డేస్ అని, ఫెస్టివల్స్ అని, అదని ఇదని వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇన్కమ్ అయితే చాలా ఉంది. అండ్ సీజన్లో స్పెషల్గా సీజన్లో అయితే ఎంతోమంది కస్టమర్ నుంచి మేము వింటూ ఉంటాము ఈజీగా 1 lakh వరకు వాళ్ళు మనకి మేము ఎర్న్ చేసుకున్నాము అని చెప్పేసి. చాలా అండి. దీస్ ఆర్ వన్ టైమ్ మిషనరీస్ అనమాట, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మిషనరీస్, మనకి హై ప్రాఫిట్ రేంజ్. సో సో నేను అదే చెప్పాను కదా, మెయిన్గా మనది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనమాట. సో ఎందుకు అంటున్నానంటే ఇవి సిఎన్సి కేటగిరీ సంబంధించిన మిషనరీస్. సో ఈ నార్మల్ టెక్నీషియన్స్ జనరల్గా ఫ్రిడ్జ్, టీవీ అట్లా రిపేర్ చేసే ఎలక్ట్రీషియన్స్ ఎవరు దీని మీద వర్క్ చేయలేదండి. బికాజ్ ఎగ్జాక్ట్లీ దీంట్లో ఉన్న టెక్నికల్ టీమ్ కొంచెం హైలీ ప్రొఫైల్డ్ ఉంటారు. అండ్ ఏంటంటే దీంట్లో సంబంధించిన మోటార్స్ కానివ్వండి, ఎక్స్ మోటార్ కానివ్వండి, వై మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, సో దీని మీద ఫుల్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మనకి ఇమీడియట్ రిజాల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. మేము మాదే కాకుండా ఏ కంపెనీ మిషనరీస్కి అయినా సర్వీస్ ఇస్తామండి. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఇన్ని లక్షలు పెట్టి కస్టమర్ కొన్నప్పుడు వాళ్ళు ఆ ఫేస్ చూసుకోకూడదు. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నేను మా కస్టమర్కి ఫేస్, వాళ్ళు వాళ్ళ కస్టమర్కి ఫేస్. సో ఒక బ్లౌజ్ పెట్టి రన్ చేస్తున్నప్పుడు సడన్గా మనకి ఇష్యూ వచ్చినప్పుడు అది ఇమీడియట్గా రిజాల్వ్ కాలేదనుకోండి, చాలా ప్యానిక్ అయిపోతారు కస్టమర్. బికాజ్ అమ్మో ఇంత పెట్టి కొన్నాము, ఇంత పెద్దగా ఉంది, అదే మనని చాలా చేస్తుంటారు. సో మన ఆలోచన అంతా ఎలా ఉండాలంటే నెక్స్ట్ మనకి ఏంటి, మనం ఇన్ని పెట్టి కొన్నాము, అది చాలామంది సేవింగ్స్ కానివ్వండి, లేకపోతే చాలా మటుకు ఏంటంటే అందరూ కొంతమందికి గోల్డ్ లోన్ పెట్టుకుంటారు, లోన్స్కి వెళ్తుంటారు. సో ఒక్కొక్కళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ స్టెప్
స్టెప్ తీసుకొని బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళే చాలా గ్రేట్. సో అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ దొరకలేదు అనుకోండి, ఇంకా తీసుకొని కూడా స్టార్ట్అప్ చేసి కూడా ఎందుకు. సో అందుకే మెయిన్గా సర్వీసే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.